హాయ్, నేను మీ రమణారెడ్డి వెంకట్. బైక్ వేసుకొని హైదరాబాద్ వచ్చాను. బైక్ వేసుకొని వచ్చాను 350 కిలోమీటర్స్ ఒంగోలు నుంచి. చిన్న బ్యాటరీ పెట్టుకొని వచ్చాను. బాడీ కవర్ తీసేసి రోల్ చేస్తున్నా. రోల్ చేసి చూసుకోవాలి ఇప్పుడు అన్నీ బాగున్నాయో బాగాలేవో, టైర్లో గాలి అన్నీ. ఒంగోలు పెట్రోల్ బంక్ వచ్చాం పెట్రోల్ కొట్టేయడానికి. ఎంత పట్టిద్దో చూడాలి. ఫుల్ ట్యాంక్ కొట్టమని చెప్పిన. పోతనే ఉంది రీడింగు. మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు వేస్తున్నా కొన్ని నీకు. ఇప్పుడు 1000 దాచింది 1200. దగ్గరకు వచ్చింది. నిండింది ట్యాంక్. చాలు చాలులే. మొత్తం వచ్చి 1585. చైన్ చూసా అస్సలు బాగాలేదు, అందుకే స్ప్రే కొడుతున్నా. ఆయిల్ ఇది లూబ్రికంట్, చైన్ లూబ్రికంట్. ఫస్ట్ టైం హైదరాబాద్ రెడీ. బయలుదేరా. అసలు పక్కకు కూడా దొరకదు లారీలలో, పోతూనే ఉంటారు పక్క పక్కనే. సైడ్ ఎలాగోలా రోడ్ వర్క్ జరుగుతుంది. పిడిగిరాళ్ళ దగ్గరలో ఉన్నా. సింగిల్ వే. దీని టాప్ గేరే 60 పోద్ది. మనం స్లో పోవాలంటే పోలేకపోతున్నాం దీని మీద. అంతే, రాయల్ ఎన్ఫీల్డ్ అంటే అదొక అంతే. తెలంగాణ ఎంటర్ అవుతున్నా. కృష్ణానది కొన్ని బ్రిడ్జి. ఇది పిడుగురాళ్ళ నల్గొండకి దగ్గర. అలానే ఇటు మిరియాలు కూడా ఇటు సైడ్ వచ్చా. విజయవాడ హైవే ఎక్కుతున్నా. విజయవాడ టు హైదరాబాద్ హైవే. వచ్చేసా వనస్థలీపురం ఎంటర్ అయ్యా. ఇప్పుడు ఉంటుంది ఇక్కడ నుంచి ట్రాఫిక్. పోయి 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 పోతూనే ఉన్నా. ఇది బెటరే, ట్రాఫిక్ అయితే కొద్దిగా తక్కువే ఉంది ఇప్పుడు. ఇక సిగ్నల్స్ మీద సిగ్నల్స్ వస్తూనే ఉన్నాయి. ఫస్ట్ టైం రావడం కూడా బైక్ వేసుకొని రాయల్ ఎన్ఫీల్డ్. నైట్ అయింది ఎప్పుడే. చార్మినార్కి వెళ్తున్నాం ఇప్పుడు. ట్రాఫిక్ మటుకు కొద్దిగా బెటరే, మరీ అంత ఎక్కువేం లేదు.
ఏంటిదో తెలియదు కానీ స్మెల్ మటుకు భలే ఉంది ఇక్కడ. గూగుల్ మ్యాప్స్లో ఈ రూట్ చూపించింది, చార్మినార్ దగ్గరికి రూట్లో వెళ్తున్నాం. వచ్చేసింది అది కొంచెం చార్మినార్. బైక్ పార్క్ చేయడానికి ప్లేస్ లేదు, చిన్న ట్రాఫిక్ కాదు. కొద్దిగా పోయేసరికి అబ్బో బండి వేసుకొని మెంటల్ వచ్చింది. 12 కిలోమీటర్స్ 1.5 hours పట్టింది. వెళ్తూనే ఉన్నాం, చూస్తున్నాం ఏడన్నా పార్కింగ్ దొరికిద్దేమో అని. ఫైనల్లీ పార్కింగ్ దొరికింది, అక్కడ బండి పెట్టేసి నడుచుకుంటూ వచ్చేసాము. చిన్న పిల్లోడు పెద్ద అక్కడ కావాలన్న. అయిపోయింది, ఇంకా వెనక బయలుదేరాము. సేమ్ రూట్లో వెనక్కి వెళ్తున్నాం. ఇప్పుడు ఉంటుంది ట్రాఫిక్, మామూలుగా ఉండదు. ఆల్రెడీ బండి సెగలు గక్కుతుంది. అంబులెన్స్ వస్తుంది కనుక ఒక్కడ కూడా సైడ్ ఇవ్వట్లేదు, ఎవడు బయటపాడికి పోయే పనిలోనే ఉన్నాడు. మొబైల్లో ఛార్జింగ్ అయిపోతుంది. మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్.